Hello everyone, welcome to today's current affairs session. In this particular session, we are going to talk about one more important topic regarding UPSC, APPSC and TSPSC groups as well. So topic ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఎస్ మనందరికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి తెలుసు. అండ్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇట్ కంప్లీటెడ్ 25 years ఆఫ్ సర్వీస్. ఎస్ మనం దాన్ని లాంచ్ చేసి ఆర్ ఎస్టాబ్లిష్ చేసి 25 years అయిందనమాట. సో అందుకని దీని గురించి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో దీనికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన స్టాటిక్ అండ్ దీని మీద నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూస్ ఎలా రావచ్చు. ఓకే, సో ఆ డైరెక్షన్లో మనం ఈ సెషన్ని కంప్లీట్ చేసుకుందాం. పర్ఫెక్ట్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ 0 to జెనిత్ అనే కోర్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ దీని మీద దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000 అనమాట. బట్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ని మీకు కేవలం 30,000కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 30,000 పే చేసినా పర్లేదు, లేదంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో యూ కెన్ పే 5,000 per month. ఇలా కానీ 6 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుందన్నమాట. ఈ కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదు కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా సరే చూడవచ్చు. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎవ్రీ టాపిక్. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్ నోట్స్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం బై ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అనమాట. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ కానీ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ చేయరు. బట్ ఎవరైతే మన దగ్గర ఈ కోర్స్ని యూపీఎస్సీ 0 to జెనిత్ కోర్స్ని కానీ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రెండు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం November 30 వరకు మాత్రమే. ఫ్రమ్ December 1 ప్రైజెస్ అనేది పెరుగుతాయి. సో 30,000 ఉన్నప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో నెంబర్ వచ్చేసరికి 6305955532. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో టాపిక్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. పర్ఫెక్ట్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ 25 years ఆఫ్ సర్వీస్. సో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి 25 years కంప్లీట్ అయింది. సో అందుకని ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. పర్ఫెక్ట్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మెంబర్ కంట్రీస్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే దీనిపైన మనకి కెనడా. ఇంకొంచెం మనం రైట్ సైడ్కి వెళ్తే వీ విల్ హ్యావ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రష్యా. ఇంకొంచెం రైట్కి వెళ్తే వీ విల్ గెట్ జపాన్. ఓకేనా. సో ఈ 5 countries ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఎస్ఎస్లో మెంబర్ కంట్రీస్ ఎవరు? యుఎస్ఏ, కెనడా, రష్యా, జపాన్ అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది మన ఎర్త్ చుట్టూ ఒక 24 hours లో 16 times రివాల్వ్ అవుతుందన్నమాట. ఓకేనా. అంటే వన్ డేలో మన ఎర్త్ని ఇది 16 times కవర్ చేస్తుంది. 16 times కవర్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ సీ 16 sunrises అండ్ 16 sunsets. సో 16 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎంసీక్యూస్లో ఖచ్చితంగా రావచ్చు. ఓకేనా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది మన ఎర్త్ చుట్టూరు ఒక 24 hours ఎన్ని రొటేషన్స్ కంప్లీట్ చేసుకుంటుంది అంటే 16 rotations కంప్లీట్ చేసుకుంటుంది. సో అందుకని ఇది 16 sunrises చూస్తుంది, 16 sunsets చూస్తుంది అనమాట. పర్ఫెక్ట్. సో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేసిందంటే ఇట్ కంప్లీటెడ్ అరౌండ్ 1,40,000 rounds. ఓకేనా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇది మన ఎర్త్ని 1,40,000 times రొటేట్ చేసింది. అంటే అన్ని రౌండ్స్ని కంప్లీట్ చేసింది. సార్ ఏ ఆర్బిట్లో పెట్టాము, ఎర్త్ దగ్గర నుంచి ఎంత హైట్లో మనం తీసుకెళ్ళి పెట్టాము అంటే ఇట్ వాజ్ అరౌండ్ 430 kilometers. ఫర్ సపోజ్ ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్ అనుకోండి. దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇక్కడ నుంచి మనం స్పేస్లోకి ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి అరౌండ్ 430 kilometers వస్తుందో
ఇక్కడ మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా సార్, ఎందుకు 430ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకు 430 కంటే తక్కువ కాదు, 430 కంటే ఎక్కువ కాదు అంటే, మన యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక శాటిలైట్ని కానీ ఒక స్పేస్ స్టేషన్ కానీ ఒక పర్టికులర్ హైట్లో ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎప్పుడు పెడతామంటే మనం అక్కడ గ్రావిటీని చెక్ చేస్తూ ఉంటాం. ఓకేనా, గ్రావిటీని చెక్ చేస్తూ ఉంటాం. ఎర్త్కి మరీ దగ్గరగా పెట్టేశామనుకోండి, ఏమవుతుంది, ఎర్త్ యొక్క గ్రావిటీ దాన్ని కిందకి లాగేస్తుంది అనమాట. సో కొలిజన్ జరిగే ప్రాబ్లం ఉంది. అలా అని చెప్పి మనం బాగా దూరంగా పెట్టేశామనుకోండి, ఎక్కడో ఒక 10,000 5,000 2,000 1,000 కిలోమీటర్స్ అలా ఎక్కువగా దూరం పెట్టేశామనుకోండి, ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎర్త్ మీద నుంచి అక్కడికి ఆస్ట్రోనాట్స్ని పంపిస్తూ ఉంటాం. సో ఈ స్పేస్ స్టేషన్లో మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే స్పేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎర్త్ని మానిటర్ చేస్తూ ఉంటాం, ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ని మనం మ్యాపింగ్ చేస్తూ ఉంటాం, స్పేస్లో ఉన్న ప్లానెట్స్ని మానిటర్ చేస్తూ ఉంటాం, స్పేస్లో ఉన్న డెబ్రిస్ని మనం మానిటర్ చేస్తూ ఉంటాం, ఆస్ట్రాయిడ్స్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో చాలా అంటే చాలా రీసెర్చ్ అండ్ స్టడీస్ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ రీసెర్చ్ అండ్ స్టడీస్ ఎవరు చేస్తారు, ఆస్ట్రోనాట్స్ చేస్తారు. సో మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తీసుకెళ్ళి ఎక్కడో 1,000 2,000 3,000 5,000 అంత దూరంలో పెట్టేస్తే ఆస్ట్రోనాట్స్ని ఆ స్పేస్ స్టేషన్కి పంపించాలి అంటే చాలా కష్టం. సో అందుకని వీలైనంత దగ్గరగా, మరీ దగ్గరగా కాదు మరీ దూరంగా కాదు, సో గ్రావిటీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేలాగా, సో ఫ్యూయల్ దాన్ని కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ దగ్గరగా ఉంటే ఎర్త్లో పడకుండా ఉండాలి అంటే ఎక్కువ ఫ్యూయల్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక సర్టెన్ డిస్టెన్స్ని మనం డిసైడ్ అయ్యి ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్ని పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇట్ వాజ్ అరౌండ్ 430 కిలోమీటర్స్. రైట్. సో ఒకసారి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఒకసారి ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి గమనిస్తే ఇలా చిన్న చిన్న పార్ట్స్ లాగా, అంటే ఇలా డిఫరెంట్ పార్ట్స్ లాగా ఉంటుందన్నమాట. కాంపోనెంట్స్ అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి ఒక్కొక్కసారి కంబైన్ చేసినట్టు ఉంటుంది. సో కామన్ సెన్స్తో ఆలోచించండి, ఒకేసారి మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో లాంచ్ చేయలేదు, సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో కన్స్ట్రక్షన్ చేయలేదు. చిన్న చిన్న మాడ్యూల్స్ సెపరేట్గా పంపించి అక్కడ మనం కనెక్షన్ అనేది చేసి ఒక హోల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ మాడ్యూల్ ఎవరు పంపించారు అంటే, ఫస్ట్ మాడ్యూల్ పంపించింది ఎవరంటే ఇట్ వాజ్ సెంట్ బై రష్యా. ఓకేనా, సో రష్యా నథింగ్ బట్ రాస్కాస్మస్, సో రష్యా అని చెప్పి రాస్తున్నాను. సో రష్యా వాళ్ళు సెండ్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు సెండ్ చేసిన మాడ్యూల్ పేరు ఏంటంటే జారియా కంట్రోల్ మాడ్యూల్. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మాడ్యూల్ పంపించింది ఎవరు, రష్యా. సో చాలామంది ఏమనుకుంటారంటే ఆప్షన్స్లో యూఎస్ఏ ఉంటే, సో యూఎస్ఏనే ఎప్పుడు లీడింగ్గా ఉంటుంది కదా స్పేస్లో, సో ఖచ్చితంగా యూఎస్ఏనే పంపించవచ్చు అని చెప్పి అనుకుంటారు. నో, ఇట్ వాజ్ రష్యా. సో రష్యా పంపించిన మాడ్యూల్ పేరు ఏంటంటే జారియా కంట్రోల్ మాడ్యూల్. సో ఏ ఇయర్లో పంపించారంటే ఇట్ వాజ్ సెంట్ ఇన్ November 20, 1998. ఓకే, సో ఈ మాడ్యూల్ ఏమేమి ఉంటాయంటే మనకి జనరల్గా ఈ బ్యాటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్, ఎందుకంటే ఈ స్పేస్ స్టేషన్ ఖచ్చితంగా ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉండాలి. ఓకేనా, రివాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా దీనికి ఫ్యూయల్ కావాలి. సో ఫ్యూయల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి మనం మాన్యువల్గా కొంచెం ఫ్యూయల్ ఇస్తాము, దీంతోపాటు సోలార్ ప్యానెల్స్ని అటాచ్ చేస్తాం. ఓకే, సో డే టైంలో ఏం జరుగుతుందంటే, అంటే ఆ స్పేస్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సన్లైట్ పడినప్పుడు ఆ సన్ రైజ్ ద్వారా ఈ సోలార్ ప్యానెల్స్ అబ్జర్వ్ చేసుకొని ఫ్యూయల్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలా జనరేట్ అయిన ఆ కెపాసిటీ పవర్ మొత్తం బ్యాటరీలో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే నైట్ టైం అవుతుందో, ఎప్పుడైతే ఈ స్పేస్ స్టేషన్ నైట్ టైంలో ఉంటుందో అక్కడ ఈ బ్యాటరీలో ఉన్న పవర్ని యూటిలైజ్ చేసుకుంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఈ బ్యాటరీలో స్టోర్ చేసుకొని, ఎప్పుడైతే సన్లైట్ ఉండదో అప్పుడు ఈ బ్యాటరీలో ఉన్న పవర్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. రైట్. సో దీంతోపాటు మనం మాన్యువల్గా ప్రొవైడ్ చేసే ఫ్యూయల్, స్టోరేజ్ ట్యాంక్స్ ఇవి కూడా ఈ మాడ్యూల్లోనే ఉంటాయి. దీంతోపాటు డాకింగ్ జోన్ అని చెప్పి కూడా ఉంటుందన్నమాట. డాకింగ్ జోన్ అంటే నథింగ్ బట్ ఎంట్రన్స్ ప్లేస్ అనమాట. ఓకే, సో ఇది ఒక పార్ట్ అనుకోండి. సో ఈ పార్ట్కి మనం ఏం చేస్తామంటే ఇంకొక దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని మనం డాకింగ్ జోన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఫస్ట్ మాడ్యూల్ వాజ్ సెంట్ బై రష్యా, పేరు వచ్చేసరికి జారియా కంట్రోల్ మాడ్యూల్.
అండ్ సెకండ్ మాడ్యూల్ని ఎవరు పంపించారంటే అఫ్ కోర్స్ ఇట్ వాజ్ సెంట్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళు పంపించిన మాడ్యూల్ పేరు ఏంటంటే యూనిటీ నోడ్ 1, యూనిట్ నోడ్ 1 అని చెప్పి వీళ్ళు పంపించిన మాడ్యూల్ పేరు అనమాట. సో ఇట్ వాజ్ సెంట్ ఇన్ ద ఇయర్ 1998 డిసెంబర్ 4th. సో వీళ్ళు నవంబర్లో పంపించారు. సో అదే ఇయర్లో డిసెంబర్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళకి సంబంధించిన మాడ్యూల్ని పంపించడం అనేది జరిగింది. సో ఈ రెండు మాడ్యూల్స్ కంబైన్గా అయ్యి ఓకేనా, తర్వాత మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకు ఒకటి ఏర్పాటు అవడం జరిగింది. ఓవరాల్గా ఇట్ టుక్ అరౌండ్ 42 అసెంబ్లీ ఫ్లైట్స్. 42 అసెంబ్లీ ఫ్లైట్స్ అంటే 42 టైమ్స్ స్మాల్ స్పేర్ పార్ట్స్ కానీ ఓకేనా, స్మాల్ ఎక్విప్మెంట్స్ కానీ పంపించి ప్రెజెంట్ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక ఆకారం అయితే రావటం అనేది జరిగింది. ఓకే, సో ఫస్ట్ మాడ్యూల్ రష్యా, సెకండ్ మాడ్యూల్ యూఎస్ఏ. రష్యా వాళ్ళు పంపించిన మాడ్యూల్ పేరేంటి జారియా కంట్రోల్ మాడ్యూల్, అండ్ యూఎస్ఏ వాళ్ళు పంపించిన మాడ్యూల్ పేరేంటంటే యూనిటీ నోడ్ 1. సార్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనకి ఏమేమి ఉంటాయంటే యాక్చువల్గా సో వీళ్ళు ఉండటానికి బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట, నథింగ్ బట్ 6 స్లీపింగ్ క్వార్టర్స్ ఉంటాయి, 6 స్లీపింగ్ క్వార్టర్స్ అండ్ 2 బాత్రూమ్స్. సో ఇదంతా అవసరం లేదు, బట్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో రావడం అనేది జరిగింది. సో కంప్లీట్ ప్యాకేజ్ మనం మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళకి 360 degrees వ్యూ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆస్ట్రోనాట్స్ ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్కి వెళ్తారో వీళ్ళు మొత్తం స్పేస్ని మానిటర్ చేయడానికి, స్పేస్లో జరిగేది మొత్తం ఒకసారి చూడటానికి వీళ్ళకి 360 degrees వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు జిమ్ సెంటర్స్ కూడా ఉంటాయి అనమాట. సో లోపల జిమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఈ జిమ్ ఫెసిలిటీలో వీళ్ళు ఖచ్చితంగా 2 hours వర్కౌట్ చేస్తారన్నమాట పర్ డే. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా స్పేస్లో వెళ్తారు కాబట్టి బాడీ మీద చాలా చేంజెస్ అనేది వస్తాయి. సో బోన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, స్కిన్ మీద ఉంటుంది, హార్ట్ బీట్ మీద ఉంటుంది. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా బాడీకి వర్కౌట్ ఉండాలి. సో దెర్ ఈజ్ ఏ సిచ్యువేషన్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్ అని చెప్పి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో దాని నుంచి ప్రివెంట్ చేసుకోవడం కోసం డైలీ ఖచ్చితంగా 2 hours వర్కౌట్ అయితే చేయాలి. అందుకని ఈ స్పేస్ స్టేషన్లో జిమ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సైజు అండ్ డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సైజ్ అండ్ డైమెన్షన్స్. సో దీని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే ఎండ్ టు ఎండ్, అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ వాజ్ అరౌండ్ 109 meters. సో ఫీట్స్లో ఎంత అంటే 357 feet. రైట్. అంటే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఒక అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ ఏదైతే ఉందో అంత సైజ్ ఉంటుందన్నమాట ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది. ఓకేనా, సో ఫుట్బాల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, సో దానంత సైజ్ ఉంటుందంటున్నారు. ఒకవేళ మనం స్విమ్మింగ్ పూల్స్తో కానీ కంపేర్ చేసుకుంటే ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దానికంటే ఇది డబుల్ సైజులో ఉంటుందంటున్నారు. ఓకేనా, సో ఇట్ వాజ్ ట్వైస్ ద లెంత్ ఆఫ్ యాన్ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్. రైట్. అండ్ మనం స్పేస్ ఎక్స్కి సంబంధించిన స్టార్షిప్ అనేది ఉంటుంది. సో చాలా అంటే చాలా పెద్దది ఇది. ఒకవేళ మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని ఈ స్పేస్ ఎక్స్ స్టార్షిప్తో కంపేర్ చేసుకుంటే ఇట్ వాజ్ 12 meters లెస్ అనమాట. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అదే 12 meters షార్టర్ అనమాట. సో స్పేస్ ఎక్స్ స్టార్షిప్ అనేది అంత పెద్దది. ఓకేనా, రైట్. అండ్ దీంట్లో మనం యూజ్ చేసిన ఎలక్ట్రికల్ వైర్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఎంత లెంత్ ఉన్న ఎలక్ట్రికల్ వైర్స్ని వీళ్ళు యూజ్ చేశారంటే ఇట్ వాజ్ అరౌండ్ 13 kilometers. 13 kilometerల లెంత్ ఉన్న ఓవరాల్ ఎలక్ట్రికల్ వైర్స్ మొత్తాన్ని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో యూజ్ చేశారనమాట. అది ఓకేనా. సో దీని యొక్క గొప్పదనం తెలిసింది కదా, చాలా అంటే చాలా పెద్దది. ఒక అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. లేకపోతే ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దానికంటే డబుల్గా ఉంటుంది. లేకపోతే మనం రాకెట్స్తో కంపేర్ చేస్తే స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ఏదైతే ఉందో దానికంటే 12 meters తక్కువ సైజులో ఉంటుందన్నమాట. దీంట్లో యూజ్ చేసిన మొత్తం ఎలక్ట్రికల్ వైర్స్ యొక్క లెంత్ని మనం కంపేర్ చేస్తే ఇట్ వాజ్ అరౌండ్ 13 kilometers. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీని యొక్క స్పీడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, ఓకే, ఎంత స్పీడ్తో మన ఎర్త్ చుట్టూరు రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క స్పీడ్ వచ్చేసరికి 8 kilometers per second. 8 kilometers per second ఆర్ 5 miles అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అందుకని చెప్పి ఇది మన ఎర్త్ చుట్టూరు 24 అవర్స్లో 16 times కవర్ చేయటం అనేది జరుగుతుంది. 24 అవర్స్లో 16 times ఇది మన ఎర్త్ చుట్టూరు రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. పాయింట్ నెంబర్ 1.
సో మనం 1 రొటేషన్కి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే 90 మినిట్స్ పడుతుందన్నమాట. మన ఎర్త్ చుట్టూరు 1 కంప్లీట్ రొటేషన్కి 90 మినిట్స్ పడుతుంది. ఓకేనా. సో ఇలా మనం 1.5 వేసుకుంటే 1.5 ఇంటూ 16 వేసుకుంటే వీ విల్ గెట్ 24. అది సో 24 అవర్స్లో 16 రొటేషన్స్ అండ్ 90 మినిట్స్లో 1 సింగిల్ రొటేషన్. ఓకేనా, పర్ఫెక్ట్. సో స్పీడ్ వచ్చేసరికి 8 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఆర్ 5 మైల్స్. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఆస్ట్రోనాట్స్ వెళ్తారు, అక్కడ బెడ్రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, ఎస్ గుర్తుపెట్టుకోండి, మనకి స్పేస్లో ఎక్కువగా ఏముంటుందంటే స్పేస్ డెబ్రిస్ అనేది ఉంటుందన్నమాట. సో స్పేస్ డెబ్రిస్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని హిట్ చేస్తుందో అప్పుడు చిన్న చిన్న హోల్స్ పడటం కానీ లేకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ డ్యామేజెస్ పడుతూ ఉంటాయి. సో వాటిని ఫిక్స్ చేయడానికి ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు స్పేస్ వాక్స్ అని చెప్పి కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఓకేనా. సో స్పేస్ వాక్స్ కోసం వెళ్తూ ఉంటారు. ఇటువంటి నార్మల్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కోసం కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కోసం లేకపోతే కొత్త ఎక్విప్మెంట్ని యాడ్ చేయడం కోసం, రోబోటిక్ ఆర్మ్స్ కానీ లేకపోతే అయిన డ్యామేజ్ని కవర్ చేయడం కోసం, ఇటువంటి వాటి కోసం వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట. వీటితో పాటు మనం కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కూడా స్పేస్లో చేస్తూ ఉంటాం. అంటే ఏంటి సార్, ముఖ్యంగా డిసీజెస్ మీద అన్నమాట. సో డిసీజెస్ మీద మనం స్పేస్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాం. సో లైక్ అల్జైమర్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఆస్మా కానీ, హార్ట్ అటాక్ కానీ. ఓకేనా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద మనం స్టడీస్ ఎక్కడ చేస్తాం, స్పేస్లో చేస్తూ ఉంటాం. ఎందుకు సార్ అంటే మన హ్యూమన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏవైతే ఉన్నాయో లేకపోతే హ్యూమన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మైక్రోగ్రావిటీలో ఎలా అయితే బిహేవ్ చేస్తాయో సేమ్ మన హ్యూమన్ బాడీలో కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో మనకి మైక్రోగ్రావిటీ ఎక్కడ ఉంటుందమ్మా, ఈ కండిషను స్పేస్లో ఉంటుందన్నమాట. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఎర్త్ ఉంది, ఎర్త్ మీద చాలా అంటే చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఓకేనా, సైంటిఫిక్ ల్యాబ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. సో ఈ సైంటిఫిక్ ల్యాబ్స్లో మనం ఏం చేస్తాం, డిఫరెంట్ వైరసెస్ మీద, డిసీజెస్ మీద, బ్యాక్టీరియా మీద మనం రీసెర్చ్ అండ్ స్టడీస్ చేస్తూ ఉంటాం. మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన ఎర్త్ మీద ఉన్న ల్యాబొరేటరీస్ కంటే స్పేస్లో మనం ఈ పర్టికులర్ డిసీజెస్ మీద కానీ, వైరసెస్ మీద కానీ, బ్యాక్టీరియా మీద కానీ రీసెర్చ్ చేయడం మంచిది అని చెప్పారన్నమాట. ఎందుకు సార్ అని చెప్పి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే స్పేస్లో మనకి మైక్రోగ్రావిటీ అనే కండిషన్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, స్పేస్లో మనకి మైక్రోగ్రావిటీ అనే కండిషన్ ఉంటుంది. సో ఈ కండిషన్లో సెల్స్ ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో ఆ బిహేవియర్ ఏదైతే ఉందో అది సేమ్ మన బాడీలో ఉన్నప్పుడు ఎలా అయితే బిహేవ్ చేస్తాయో మైక్రోగ్రావిటీలో కూడా అలాగే బిహేవ్ చేస్తాయని చెప్తున్నారన్నమాట. అర్థమైందా. సో సెల్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీలో ఉన్నప్పుడు అవి ఎలా అయితే బిహేవ్ చేస్తాయో సేమ్ బిహేవియర్ మైక్రోగ్రావిటీ కండిషన్లో ఉన్నప్పుడు కూడా బిహేవ్ చేస్తాయి. సో ఈ మైక్రోగ్రావిటీ కండిషన్ని మనం ఎర్త్ మీద క్రియేట్ చేయటం కష్టం. సో అందుకని స్పేస్లోకి ఇటువంటి సెల్స్ని కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ని కానీ తీసుకెళ్ళి అక్కడ స్టడీ చేస్తే, సో ఆ మైక్రోగ్రావిటీలో స్టడీ చేస్తే సో వాటి యొక్క బిహేవియర్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఓకే సో హ్యూమన్ బాడీ లోపల ఉన్నప్పుడు ఇవి ఇలా బిహేవ్ చేస్తాయి అన్నమాట అని చెప్పి ఆ డిసీజెస్ గురించి మనం రీసెర్చ్ అండ్ స్టడీస్ చేసి వాటికి మనం మెడిసిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డిసీజెస్ రిలేటెడ్వి ఇవి స్పేస్లో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో మనం చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టార్ట్ చేసి 25 ఇయర్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా ఎంతకాలం ఇది ఆపరేషన్లో ఉంటుంది, ఇది ఆపరేషనల్ స్టేజ్లో ఇంకా ఎంతకాలం మనం రన్ చేస్తాము అంటే సో ప్రజెంట్ ఇదే కొంచెం అన్సర్టెనిటీగా మారిందనమాట. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే బికాజ్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయింది కదా. సో దీని ద్వారా ఏం జరిగిందంటే కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. ఎవరికి మధ్య, యునైటెడ్ స్టేట్స్కి అండ్ రష్యాకి మధ్య. సో యునైటెడ్ స్టేట్స్ ఏం చేసిందంటే రష్యాని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ రష్యా కూడా ఏముంటుందంటే ఇక మాకు కూడా అవసరం లేదు, మేము కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తున్నాము. ఓకేనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మేము కూడా బయటకు వచ్చేస్తున్నాము, మేము కూడా ఒక ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము
అని చెప్పి రష్యా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా. సో ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా మేము బయటకు వచ్చేసి మేము కూడా ఒక ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, మేము ఇంకా ఈ ఐఎస్ఎస్లో ఉండము బికాస్ ఆఫ్ యూఎస్ఏ అండ్ డిఫరెంట్ అదర్ సిచ్యువేషన్స్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో రష్యా ఇప్పుడు బయటకు వచ్చేసి ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకోబోతుంది. రష్యాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఒక ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకోబోతుంది అనమాట. సో దానికి వీళ్ళు పెట్టబోతున్న నేమ్ ఏంటంటే స్టార్ ల్యాబ్. ఓకేనా. స్టార్ ల్యాబ్ వచ్చేసరికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇండివిజువల్గా కన్స్ట్రక్ట్ చేసుకోబోయే స్పేస్ స్టేషన్. ఓకే. సో రష్యా బయటకు వచ్చేసింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఇండివిజువల్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పి చూస్తుంది. అండ్ యూఎస్ఏ ఏమందంటే ఓకే, సో ఇంకా మనకు కూడా అవసరం లేదు. సో యూఎస్ఏ ఏమన్నదంటే డియర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మనిద్దరం కలిసి ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం 2030 వరకు రన్ చేద్దాము. 2030 వరకు రన్ చేద్దాం. ఆ తర్వాత దీన్ని డీకమిషన్ చేసేసి ఎవరి దారిని వాడు విడిపోయి ఎవరికి నచ్చినట్టు ఇండివిజువల్ స్పేస్ స్టేషన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుందామని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్కి రావడం అనేది జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ ఏ కంట్రీకి ఉందంటే కేవలం చైనాకి మాత్రమే ఉంది. సో దాని పేరు ఏంటంటే టియాంగాంగ్. ఓకేనా. సో టియాంగాంగ్ ఈజ్ ద స్పేస్ స్టేషన్, ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ ఆఫ్ చైనా. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పి ఒక 5 గ్రూప్ మెంబర్ కంట్రీస్ ఫామ్ చేసుకున్నారు. అండ్ చైనా వచ్చేసరికి సెపరేట్ ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంది, దాని పేరు టియాంగాంగ్. అండ్ మన ఇండియా కూడా ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఎప్పటికల్లా 2030 కల్లా అని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎస్, ఇండియా కూడా ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని స్టార్ట్ చేయబోతుంది. సో ఇలా స్టార్ట్ చేసి ఆ స్పేస్లో అరౌండ్ ఒక 20 days వరకు మన ఆస్ట్రోనాట్స్ ఉండేలాగా, ఓకేనా, 20 days వరకు ఉండేలాగా, 20 days ఉండి అక్కడ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసేలాగా ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇండియాకి సంబంధించిన ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 400 kilometers పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇదంతా ప్లానింగ్ జరుగుతుంది. సో 2030 కల్లా మనం కూడా ఇప్పుడు రష్యా ఎలా అయితే ప్లాన్ చేస్తుందో, చైనా ఎలా అయితే ఆల్రెడీ అచీవ్ చేసేసిందో, నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్టార్ ల్యాబ్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయబోతుందో, సో అలాగే ఇండియా కూడా ఒక ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ ఉండాలి. వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మనం సావరెనిటీగానే ఉండాలి. సో మనం ఆల్రెడీ గగన్యాన్ మిషన్ కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఆర్టిమిస్ అకార్డ్స్లో కూడా మనం జాయిన్ అయ్యాం. సో ఆర్టిమిస్ అకార్డ్స్లో మనం జాయిన్ అయ్యాం కాబట్టి యూఎస్ఏ ఏమనిందంటే డోంట్ వరీ, మీ ఇండియాకి సంబంధించిన కొంతమంది ఆస్ట్రోనాట్స్ని మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్తాం. సో అక్కడ తీసుకెళ్తే మీ ఆస్ట్రోనాట్స్కి అర్థమవుతుంది, ఓకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇటువంటి ఫ్యూచర్స్ ఉండాలి. సో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, డాకింగ్ ఫెసిలిటీస్ ఇలా ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే ఇటువంటి ఫెసిలిటీస్ కావాలి అని చెప్పి మొత్తం అవేర్నెస్ వస్తుంది. నథింగ్ బట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో డోంట్ వరీ, మీరు ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అయ్యారు కాబట్టి మేము మీకు ఈ హెల్ప్ చేస్తామని చెప్పి ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి చెప్పారన్నమాట. సో యూఎస్ఏ వాళ్ళు మనకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ని ఐఎస్ఎస్కి తీసుకెళ్తారు. సో ఆ నాలెడ్జ్ని మనం యూజ్ చేసుకుని ఇండియా కూడా ఒక ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకోబోతుంది అనమాట బై 2030. ఓకేనా. 20 days మన ఆస్ట్రోనాట్స్ ఆ పర్టికులర్ స్పేస్ స్టేషన్లో ఉండేలాగా, అక్కడ వాళ్ళకి ఫుడ్ ఉండాలి, ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఓకేనా, ఈ జిమ్ కానీ ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ కామన్ ఫెసిలిటీస్. వాళ్ళు మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఎక్విప్మెంట్ కూడా అక్కడ పెట్టాలి. సో ఇట్ వాజ్ అరౌండ్ 400 kilometers దగ్గర పెట్టబోతున్నారు. అండ్ ఇండియా లాంచ్ చేయబోయే ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంటే తక్కువ సైజులోనే ఉంటుందన్నమాట. ఇది కూడా మనం గమనించాలి. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకున్నాం. సో ఐఎస్ఎస్లో మెంబర్ కంట్రీస్ ఎవరెవరు, సో ప్రజెంట్ జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, సో రష్యా ఉక్రెయిన్ వార్ ద్వారా ఈ రిలేషన్స్ ఎలా దెబ్బతిన్నాయి, సో ఏ కంట్రీ ఎలా ఇండివిజువల్గా స్పేస్ స్టేషన్ డెవలప్ చేయబోతుంది, అండ్ ఐఎస్ఏకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్, ఎవరు ఫస్ట్ మాడ్యూల్ని రిలీజ్ చేశారు, సెకండ్ ఎవరు, సో డాకింగ్స్ అంటే ఏంటి, బ్యాటరీస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, పర్ఫెక్ట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, మీకు కానీ నాకు ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.